హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబా క్రియేషన్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో మనం 8 బేసిక్ స్టిచ్చెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సాటిన్ స్టిచ్. ఎల్లో కలర్ థ్రెడ్ 6 స్ట్రెడ్స్ నేను తీసుకున్నాను. సాటిన్ స్టిచ్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ని మనం ఫ్యాబ్రిక్ కింద నుంచి తీసుకుని అవుట్లైన్ వరకు ఇట్లా సాటిన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ సాటిన్ స్టిచ్ వల్ల ఫ్లవర్ మంచిగా ఎలివేట్ అవుతుంది. అలాగే ఇక్కడ సైడ్కున్న ఫ్లవర్ని కూడా అలాగే సాటిన్ స్టిచ్ ద్వారానే స్టిచ్ చేస్తున్నాను. ఎంబ్రాయిడరీ చూడడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో ఫైనల్ అవుట్పుట్ కూడా అంతే మంచిగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫామ్గా ట్రై చేయండి. మంచిగా టైం పాస్ అవుతుంది, అలాగే మీకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సెకండ్ స్టిచ్ వచ్చేసి ఫ్రెంచ్ నాట్ అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ని మధ్యలో నుంచి తీసుకుని ఇట్లా నీడిల్కి థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. చుట్టుకుని కిందకి తీసుకోవాలన్నమాట థ్రెడ్. వీడియోలో చూస్తే క్లారిటీగా మీకే తెలుస్తుంది. ఈ ఫ్లవర్ మధ్యలో నేను మొత్తం ఫ్రెంచ్ నాట్తోనే ఈ ప్లేస్ అంతా ఫిల్ చేశాను. అలాగే ఈ సైడ్కున్న ఫ్లవర్ కూడా ఫ్రెంచ్ నాట్లోనే ఫినిష్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టిచ్ వచ్చేసి ఓవెన్ వీల్ స్టిచ్. ఈ సర్కిల్లో మనం ఫ్రెంచ్ నాట్ని ఫిల్ చేసాం కదా, తర్వాత ఈ సర్కిల్ని 5 పార్ట్స్గా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా డివైడ్ చేసుకోవాలి. తర్వాత నీడిల్ని ఫ్యాబ్రిక్ కింద నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. తర్వాత ఈ 5 పార్ట్స్ మనం డివైడ్ చేసాం కదా, డివైడ్ చేసిన పార్ట్స్ మధ్యలో నుంచి నీడిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి విడిచి ఇంకో దాని నుంచి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్నే ఓవెన్ వీల్ స్టిచ్ అంటారు. ఆల్రెడీ పక్కన మనం ఓవెన్ వీల్ స్టిచ్ అలా చేసాం కదా, అలాగే ఇది కూడా చేసుకోవాలి. కాకపోతే పక్కన ఓవెన్ వీల్ స్టిచ్లో మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ ఎలా అయితే యూజ్ చేసామో ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ లేకుండా ఫ్లవర్ని అనేది స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఆల్రెడీ 3 స్టిచ్చెస్ మనము ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు 4th స్టిచ్ వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్. ఇది లీఫ్కి నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఫిష్ బోన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియోలో నేను లీవ్స్ని 2 టైప్స్లా స్టిచ్ చేశాను. ఫుల్గా చూస్తే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇందాక మనం చూసింది వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్. అలాగే ఇప్పుడు కూడా సెకండ్ టైప్ అన్నమాట. పెన్సిల్తో నేను అవుట్లైన్ని డ్రా చేశాను కదా, ఆ అవుట్లైన్ చుట్టూరు అవుట్లైన్ మధ్యలో నేను సాటిన్ స్టిచ్తో ఈ లీవ్స్ అనేది ఫినిష్ చేస్తున్నాను. ఇక్కడ లీవ్స్ ఎక్కడైతే ఉన్నాయో అదంతా కూడా నేను ఇదే స్టిచ్ ఉపయోగించి అదంతా ఫిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 రకాల లీవ్స్ స్టిచ్చెస్ చేశానని చెప్పాను కదా, అది ఇక్కడ తెలుస్తుంది డిఫరెన్స్, మీరు చూడొచ్చు. తర్వాత స్టిచ్ వచ్చేసి స్టెమ్ స్టిచ్. పేర్లోనే ఉంది స్టెమ్ స్టిచ్. ఎక్కువగా ఈ స్టెమ్స్ అనేవి స్టిచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెమ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి లేజీ డేజీ అన్నమాట.
లేజీ డేస్ని స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ కింద నుంచి నీడిల్ని తీసుకోవాలి. నీడిల్ని తీసుకుని అదే పాయింట్లో మళ్ళీ నీడిల్ని కిందకి పంపించాలి. థ్రెడ్ని కొంచెం లూజ్ ఉంచి నీడిల్ని మళ్ళీ పైకి తీసుకుని టైట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఫ్లవర్స్కి కూడా థ్రెడ్ కలర్ చేంజ్ చేసి నేను సాటిన్ స్టిచ్ ద్వారానే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి చైన్ స్టిచ్. ఈ లేజీ డేజీ అలాగే ఈ చైన్ స్టిచ్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. తర్వాత స్టిచ్ వచ్చేసి బాస్కెట్ స్టిచ్. బాస్కెట్ స్టిచ్ చేయడానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ట్రైట్ స్టిచ్ యూజ్ చేసి నేను ఇట్లా లైన్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు నీడిల్ని ఆ స్ట్రైట్ లైన్స్ మధ్యలో నుంచి కిందికి పైకి తీసుకుంటూ మొత్తం బాస్కెట్ అంతా అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను. వీడియోలో చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఈ వీడియోలో చూసారు కదా, ఈ బేసిక్ స్టిచ్చెస్ బిగినర్స్కి కూడా యూజ్ అయ్యేలాగా ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.